అలా రాత్రి ఎంతసేపు మాట్లాడుకున్నారో వారికే తెలీదు. అలా గుండె విప్పి మాట్లాడుకోవడంతో మరి ఆత్మీయులైనట్టు అనిపించింది ఇద్దరికి. నిజమే. మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకోగలను. వృక్షాన్ని పెకిలించి ఇంకో చోట, అది ఈ నేల కాని నేలలో నాటి కొత్త చిగుళ్ళు తొడగడం ఏటికి ఎదురీదమండమే. అంత నేలతల్లి బిడ్డలు మీరు. ఈ దేశం చూసి కొన్నాళ్ళు మనుషులతో గడిపి హాయిగా వెళ్ళిపోతారు. నన్ను చూడండి. ఏమీ లేదు. నన్ను వెనక్కి లాగడానికి. ఇంత సంపాదిస్తున్నారు, ఎందరు సంపాదిస్తున్నారు. ఏముంది నాకు? ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది. స్వంతంగా నేను 4 రాళ్లు సంపాదించే ప్రయత్నం చేద్దామా అని. పేలవంగా నవ్వుతున్న మిసెస్ మూర్తిని చూసి ఆమె మాట విని ఆశ్చర్యం వేసింది సుందరమ్మకి. మీకేం బంగారం లాంటి పిల్లలు, కోడళ్ళు. మా కోడలు చెప్పింది చక్కగా ఆంధ్రలోని సంసారంలో ఉంటారని కలిసి. ఇక్కడెక్కడ ఉమ్మడి కుటుంబాలే ఉండవని కూడా అంది. దివ్యభావంతి మీది అంది రాణి. కలిసి బ్రతకడంలో స్వార్థం లేదనుకోకుండా అక్కయ్య గారు. ఎవరు ఫ్యాక్టరీలు వాళ్ళకున్నాయి, ఎవరి కంపెనీలు వాళ్ళకున్నాయి. అంతా డబ్బు మాత్యం. ఖర్చు తక్కువ చేసి నిల్వలు పెంచుకునేందుకే చూస్తారండి పిల్లలు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. చెప్పాగా జరిగినన్నాళ్లే. పిల్లా పాప కలిగాక తోడు కావాలనిపిస్తుంది. పని పాటలు చేసుకుంటూ వాళ్ళని సాకడం ఇలాంటి చోట్ల అంత సులువు కాదండి. రాణిని చూస్తున్నానుగా. ఇద్దరితో దానికి చేతినిండా పని. వీళ్ళ పద్ధతులు తెలియవు. ఏంటో ఏదైనా చెయ్యబోయినా వాడు వద్దంటాడు. అది వద్దుంటుంది. ఇంకా బాబీ సరే సరే చేదరించి పారేస్తున్నాడు. ఎప్పటికైనా వాడికో తెలుగు మాట అలవాటే నాతో మాట్లాడతాడా అనిపిస్తుంది. కాస్త బాధ ధ్వనించింది సుందరమ్మ గారి కంఠంలో. మీరలా ఇదే పోనక్కర్లేదు దండోయ్. కోడల పిల్ల ఉద్యోగంలో చేరిపోయాక ఈ మాట అందురుగాని చూస్తాను. గట్టిగా నవ్వారు మిసెస్ మూర్తి. ఇక్కడ అమ్మమ్మలు, నాయనమ్మలు డబ్బివ్వక్కర్లేని బేబీ సిస్టర్లు. హాయిగా ఇండియా అనుకుని వాళ్ళ మీద పిల్లల్ని వదిలేసి ఉద్యోగాలకు పోతారు. ఇదే పిల్లల్ని చూసుకునేందుకు మనిషిని పెట్టి వెళితే ఖర్చంతా ఊహించగలరా? కుతూహలంగా అడిగారు మిసెస్ మూర్తి. అలా మనుషులు దొరుకుతారా? ఆశ్చర్యంగా అడిగారు. మహారాజుల గంటకింతను పుచ్చుకుంటారు. వారు కోరే గొంతెమ్మ కోరికలు ఇన్ని అన్నీ కావు. పైగా లేట్ అయితే ఆవిడ గారిని అమ్మగారు, అయ్యగారు తీసుకెళ్లి దింపి రావాలి. చదివి సంపాదించే వారికంటే వీళ్ళు ఒక్కొక్కప్పుడు ఎక్కువగా కూడా సంపాదిస్తున్నారు తెలుసా? నిజంగానే? పిల్లల్ని చూసుకునేందుకు డబ్బా? ఈ దేశంలో పిల్లలు అంతే. విపరీతపు పోకడలు పోతుంటారు. ఎప్పుడో ఎక్కడో అడపా తడపా తగులుతారు. కాస్త సౌమ్యంగా ముద్దుగా ప్రవర్తించే పిల్లలు. నేనిప్పటికీ 6 మనవల్ని పెంచి పెద్ద చేశాను. కోడళ్ల తల్లులు ఇక్కడ పురులు పోయడానికంటూ వస్తారే కానీ పాపం వాళ్ళు చేయగలిగేది చాలా తక్కువ. ఏదైనా పూనుకుని చేయబోయినా అనవసరపు జోక్యంగా తీసి పారేస్తారు ఈ కుర్రాళ్ళు. అన్నీ అయ్యాక ఊరు చూపించి పంపించడం పరిపాటంతే. కొందరైతే ఆ పసిగుడ్డును కూడా అంటగట్టి దేశం పంపించేస్తారు. కాస్త పెరిగి స్కూల్లో వేసే టైం వచ్చాక తిరిగి తీసుకురావచ్చని. రిటైర్ అయ్యే రామకృష్ణ అనుకోవలసిన వయసులో బాధ్యత పైనబడి మళ్ళీ ఉరకలు పొరుగులు ప్రారంభమవుతాయి పెద్దవాళ్ళకి. ఇంత దూరం ఆలోచించేదెవరండి? ఎవరి అవసరాలు వాళ్ళవి. అవసరం తీరాక అంటారా? ఏదో కృతజ్ఞత, పొగడత ఎదురు చూడడం దండగే. మాకు తెలిసిన ఒక కుటుంబంలో ఇంతే జరిగింది. ఆ అమ్మమ్మగారు మీలా నాలా చదువు సంధ్యలేని ముద్దు కూడా కాదండోయ్. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పటికీ ఆ కోడలు ఉట్టి ఇండియా బుద్ధులు వచ్చేశాయి. అనవసరంగా అక్కడికి పంపి పిల్లాన్ని పాడు చేశాను అని బాధపడిపోతూ ఉంటుంది. గలగలా నవ్వేశారు మిసెస్ మూర్తి. కొత్త లోకం కళ్ళ ముందు ఆవిష్కారం జరుగుతున్నట్టు అనిపించింది సుందరమ్మ గారికి. మీ రవి ఇంటి దగ్గరే వాళ్ళిల్లు. ఈసారి మీకు పరిచయం చేయమంటానుండండి. మీ రాణికి ఆ అమ్మాయి మంచి స్నేహితురాలు. ఇప్పటిదాకా ఇంటికి ఎవరూ రాలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలతోనే సరిపోతుంది ఇద్దరికి. చాలా నెమ్మదిగా అంటున్న సుందరమ్మ గారిని వారిస్తూ చెప్పగా తొందరపడిపోకండి. స్వేచ్ఛ ఉన్నంతకాలం త్వరగా చూడవలసినవన్నీ చూసేయడం సుఖం. ఎక్కువ రోజులు ఉండలేనండి. నా తమ్ముడు కాస్త అవిటివాడు. వాడి నెత్తిని ఎన్నాళ్ళు పెడతాను భారం వాడికా? ఇండియా అంటే అసహ్యం అవునా? ఎదురు ప్రశ్న వేశారు మిసెస్ మూర్తి. సుందరమ్మ బదులు చెప్పకపోవడంతో ఆమె మళ్ళీ అన్నారు. మీరు చెప్పకపోయినా నేను ఊహించలేను అనుకోకండి అక్కయ్య గారు. ఇక్కడ తత్వాలు కాచి వడపోసాను. మా కొంపలోనే వీళ్ళకి చిన్న మెత్తు విలువ లేదు రూపాయి అంటే. ఇక్కడికొచ్చేదాకా అదే దైవస్వరూపం అన్న సంగతి మరిచిపోయారు. అక్కడి ఆస్తికి విలువ లేదు. జీవన విధానానికి విలువ లేదు వీళ్ళకి. పోనీ కనీసం పిల్లల కోసమైనా వీళ్ళు కన్నభూమిని గౌరవంగా చూస్తారా అంటే అదీ లేదు. డబ్బు డబ్బు. ఇంకా దేనికి లేదు విలువ. ఇంకా నయం మీ గణపతి అవిటివాడైనా పొలం అంటే ప్రాణంగా ఉన్నాడు అన్నారు కాస్త ఆవేశంగానే. వాడు పెళ్లి చేసుకోలేదు. బావగారిని తండ్రిగా భావించాడు. వారంటే అంత గురువాడికి. నన్ను బొంబాయి దాకా వచ్చి దింపాడు. మీకు చెప్పలేదు? ఓ డాక్టర్ అమ్మాయి నాకు చేదోడు ఓదోడుగా ఉండి ఇక్కడ దింపింది. డాక్టరు జ్ఞాపకం రాగానే ఆత్రత వెళ్లి విరిసింది సుందరమ్మగారి మనసులో. మాతృదేశం, మాతృభాష విదేశాల్లో మనని కట్టిపడేసే అక్కయ్య గారు. చూసారుగా గుళ్ళు గోపురాలు ఎలా వెళ్ళి విరుస్తున్నాయో. ఎక్కడో ఒక చోట ఒకసారి అంతా చేరితే అదో ఆనందం.
అక్కడ లోకలకులు లేవనుకోకుండా ఊరు మారిన బుద్ధులు మారవు కదా. అబ్బా, 1 గంట దాటింది. మనం ఓ కొనుక్కు తీయడం మంచిది. పొద్దుట 8 గంటల్లోగా గుళ్ళోకి వెళ్ళిపోదాం. కళ్యాణం చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత హాయిగా సుఖంగా అవుతుందో. కోడలు అదే చెప్పింది అంటూ మాటలు కట్టిపెట్టి ఇద్దరూ నిద్ర కొరిగారు. ఇద్దరికీ ఎంత గాఢ నిద్ర పట్టిందంటే ఉదయాన్నే శేషగిరొచ్చి లేపేదాకా లేవలేదు. చూసావామమ్మ, నన్నంటావు, నువ్వే లేవలేదు. గబగబా తెమలాలి, 7:30 దాటుతోంది హెచ్చరించి గబగబా స్నానానికి లోపల దూరాడు. బడుద్దాయ్, మమ్మల్ని లేపి నువ్వు దూరితేలా? పేషు తీసుకుంటూ అడిగారు. 2 నిమిషాల్లో రాను, బదులు చెప్పి సన్నగా ఈలవేయడం ప్రారంభించాడు శేషగిరి. బాత్రూం సంగీతం చాలుగాని తెములు కేక వేశారు. అయిపోయిందమ్మమ్మా, స్పీడ్ కోసమే పాడ్డాం అన్న ఓ 10 నిమిషాలకి బయటపడ్డాడు శేషగిరి. తడిసిన జుట్టు భుజాల్ని తాకుతోంది. మీరు వెళ్ళండి, నేను కిందనే ఉంటా. ఏమైనా తింటారా? వద్దురా, దేవాలయంలోకి వెళుతూ పొట్టపూజ ముందు చేయకూడదు. స్నానాలు చేసి ఇద్దరూ సామాన్లు సర్ది బయటకొచ్చేసరికి శేషగిరి కారులో కూర్చునున్నాడు. సుందరమ్మ గారి చేతిలో బ్యాగ్ అందుకునేందుకు దిగాడు. ఇదేం గురవయ్యా, పర్వాలేదు అన్న వినకుండా అందుకున్నాడు. చేయనివ్వండి, కొన్నాళ్ళు పోతే అడిగినా చేయరు. ఎరా, ఈ అమ్మమ్మగారి చీర ఎలా ఉంది అడిగారు సుందరమ్మ గారి నెమలి కంఠం రంగు నేత చీర చూపిస్తూ. ఫ్యాంటాస్టిక్, నువ్వెందుకు కట్టుకోవి ఇలాంటి చీరలు అమ్మమ్మ, ఎంత డిగ్నిఫైడ్గా ఉందో చూడు అన్నాడు. మీ అమ్మమ్మ గారి పొట్ట చీర ముందు నూలు చీర ఎంత బాబు. అలా అనకండి, ఇక్కడ నూలు చీరలు కట్టుకోవడానికి నూచుకోవాలి. ఉతకడం ఇబ్బంది, ఆరేయడం ఇబ్బంది, ఇస్త్రీ చేసుకోవడం అంతకంటే ఇబ్బంది. నా చీరలు బేస్మెంట్లో ఆరేసి ముక్కు వాసన వచ్చేసాయి. అందుకే వీలైనంత వరకు అందరూ కట్టే నైలాన్ లాంటివే కట్టుకుంటాను. గుడికి కదా అని పొట్టచీర తెచ్చుకున్నా అన్నారు మిసెస్ మూర్తి. దేశం పోతే బాగుండనిపించేది ఇలాంటి విషయాల్లోనేనండి అక్కయ్య గారు. అక్కడ డబ్బుంటే హాయిగా సుఖపడచ్చు. ఇక్కడ డబ్బున్నా కష్టపడక తప్పదు. వేళ్లు లేని మహావృక్షాలు ఇక్కడ అనేకం. కారు నెమ్మదిగా దేవాలయం దారి పట్టింది. అదిగో చూడండి, ఈ మలుపు తిరిగితే కాస్త శిఖరం కనిపిస్తుంది. ఇది అక్కడ బృందావనంలా కాదు కదమమ్మా అన్నాడు శేషగిరి. అప్పటికే బారులు తీరి కారులు దేవాలయపు ఆవరణ చేరుతున్నాయి. ఎవరికి వారు త్వరపడి పార్కింగ్ స్థలం కోసం పోటీ పడుతున్నారు. అబ్బా, చిన్న ముక్క మన దేశం చూస్తున్నట్టుగా లేదు ఈ జనాన్ని చూస్తుంటే. తెలుగు, కన్నడ, తమిళ్లు అంతా ఉన్నట్టుంది కదూ అడిగారు సుందరమ్మ గారు. ఆ, మార్వడీలు, గుజరాతీలు, బాలాజీ భక్తులంతా వస్తుంటారు. ఇక్కడ పూజారులు కూడా చాలా మటుకు వీరి భాషలో మాట్లాడడం, వివరించడం తెలుసు. మిసెస్ మూర్తి చెబుతూ, ఒరేయ్, అదిగో అక్కడ కారు తీస్తున్నారు, ఇక్కడ ఆపు, అంత నడవనక్కర్లేదు అంటూ హడావిడిగా చూపెట్టారు. తిన్నగా కారు తీసుకెళ్లి ఆపాడు శేషగిరి. రండి అంటూ దారి తీశాడు లోపలికి. ఆఫీస్ గదిలోనే అర్చనకి, కళ్యాణానికి అన్నీ కొనుక్కోవచ్చు. ఆఫీసు గది కూడా చాలా చక్కగా ఉంది. వరుసలు తీర్చి భక్తి గీతాల క్యాసెట్లున్నాయి అమ్మకానికి. ఇంకో గంట ఆలస్యం అవుతున్నట్ట కళ్యాణానికి. వినాయకుడికి, ఇతర దేవుళ్ళకి అర్చన చేసి ముగిద్దాం అని బయలుదేరి తీశాడు శేషగిరి. స్వచ్ఛంగా, క్షుణ్ణంగా, కాస్త తెరిపిగా పూజలు చేస్తున్న పూజారులను చూస్తుంటే ప్రాణం లేచొచ్చింది సుందరమ్మగారికి. అన్నీ ముగించుకుని కళ్యాణం చేసే చోటుకి చేరారు. అప్పటికే ఓ 20 మంది జంటలు కూర్చునున్నారు. మూల విరాట్ కూడా అక్కడే. భక్తులు హాయిగా కూర్చుని భక్తి పాటలు, శ్లోకాలు చదువుతున్నారు. కళ్యాణ మహోత్సవానికే పెట్టిన ఉత్సవ విగ్రహాలు కూడా చాలా కళగా ఉన్నాయి. ప్రసాదాలు కూడా అమ్మారు. పులిహోర పొట్లాలు కొన్నాడు శేషగిరి. చిన్న క్యాంటీన్ ఉంది. వేడి ఇడ్లీ, వడ, కాఫీ, పొంగల్, ఉప్మా దొరికాయి. దైవకార్యమైంది కనుక స్వకార్యానికి దిగుదాం అంటూ విశ్రాంతిగా ఆరు బయట వేసిన కర్రబల్లలపై పెట్టుకు తినడానికి ఉపక్రమించారు. అబ్బా అక్కయ్య గారు, మీరున్నారు కనుక నాకు తృప్తిగా ఉంది. లేకుంటే ఏముంది, ఒక్కరు తిని లింగులు ఇటుకోమంటూ పని పూర్తి చేసుకుపోయేదాన్ని. ఓ గంట, గంటన్నర సేపు విశ్రాంతిగా కబుర్లాడుకుంటూ గడిపారు. శేషగిరి గడియారం చూసుకుని బయలుదేరదామా అడిగాడు. నీ ఓపికరా, ఇక మా పని అయిపోయింది అన్నారు మిసెస్ మూర్తి సరదాగా. అయితే పదండి, ఇంకో 2 పులిహోర పొట్లాలు తెస్తాను, దారిలో ఆకుండా పోవచ్చు. వచ్చేవారం మర్చిపోకండి, వాషింగ్టన్ చూదురు గాని. వీలుంటే నేను వస్తా, లేకుంటే కోడలు, తల్లి ఎలాగో ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఎవరూ వెళ్ళడం పడకపోతే చూడడం పడదు హెచ్చరించారు మిసెస్ మూర్తి. సుందరమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమెకి మనసులో కాస్త బెరుకుగా ఉంది. అనవసరంగా ఇటువంటివి ఒప్పుకున్నానని కొడుకైనా కోళ్ళైనా అంటారేమోనని బెంగ, జంకు. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అక్కయ్య గారు. ఆ అబ్బాయి ఏం అనుకోడు, కోడల పిల్ల ఏమనుకోదు. వాళ్ళ పని తేలికవుతుంది. ఇక్కడ ఇలాంటి సహకారాలు అలవాటే. మీరేం సంకోచం పెట్టుకోవద్దు. పదరా శేషు అన్నారు. చూడండి, దూరం నుంచి అంత అందంగా కనిపిస్తున్నాయో ఆ చెట్లు, చేమలు అంటుండగానే కారు మలుపు తిరిగి దృశ్యం కనుమరుగైంది. రవి చాలా బిజీ అయిపోయాడు. ఉద్యోగరీత్యా కూడా కాస్త దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడింది. అంచేత చాలా త్వరగా ఇల్లు వదులుతున్నాడు.
తండ్రి దగ్గర బాగా చనువైన బాబీ గోల భరించరాందే తల్లి చేత చీటికి మాటికి దెబ్బలు కూడా తింటున్నాడు. నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఏం చేయలేకుండా ఉన్నారు సుందరమ్మ గారు. చిన్నవాడికి ఏదో చికాకు, నెలలు తక్కువ వాడేమో కాస్త పీలగానే ఉన్నాడు. డాక్టర్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి చెప్పి వాడికి సూర్యరశ్మి కూడా తగలనింత జాగ్రత్తలో పడిపోయింది. తలుపు తెరిచి బాబీ వాణ్ణి చూసి వచ్చినా సరే ఏం చేశావురా అంటూ విరుచుకుపడేంత టెన్షన్ పెంచుకుంది రాణి. ఎందుకో అంత భయం. నెమ్మదిగా మనింటి వాతావరణమైనా అలవాటు కావాలి కదా. అలా గాజు బొమ్మలా చూస్తే ఎలా? గడి పెట్టేసి. ఓ రోజు బాబీని ఓదార్చడం తెలియక సుందరమ్మ గారు రాణినే కేకలేశారు. దాంతో రాణి తోక తొక్కిన తాచులా లేచింది. ఎందుకంత కోపం రావాలో అర్థం కాలేదు సుందరమ్మ గారికి. ఇప్పుడు నేనేమన్నానని? బాబీతో మాట్లాడి ఓదార్చే భాష నాకు రాదు. మీరా కనీసం నేను వాళ్ళ నాన్న తల్లినైనా చెప్పడం లేదు. వాడింకా నాకెలా చనువవుతాడే? వీడిలా నన్ను తోసి పారేస్తుంటే నీకింక నేనేం సహాయంగా ఉంటాను? పోనీ అంటే చిన్నవాడినైనా ఎత్తుకొనివ్వవు. ఇంకెలా చెప్పు? నీకు విశ్రాంతి ఇంకెలా చిక్కుతుంది? చాలా సౌమ్యంగానే అన్నారు. నాకిక ఒక్కసారి విశ్రాంతి, చచ్చాక. ఈ వెధవలిద్దరూ చాలు నా ప్రాణాలు పోవడానికి. నా రాత ఇదంతా. ఎంత చదువు చదివి ఇలా ఏడుస్తూ కూర్చోమని రాశాడు నా ముఖాన ఆ భగవంతుడు అంటూ భూరున ఏడవడం ప్రారంభించింది రాణి. అదేంటా ఏడుపు? ఇరుగు పొరుగు ఏమంటారు? ఊరుకో బాధగా చెప్పారు. మీకు ఆ బెంగ అక్కర్లేదులేండి. అలా ఇరుగు పొరుగు పక్క వాళ్ళ సొంత విషయాల్లో తగుదనమ్మా అంటూ తలదూర చిరకడ. బతికిపోయాం. లేకుంటేనా మన పరువు ఎప్పుడో పోయేది. కాస్త నిష్ఠూరంగానూ కఠినంగానూ ధ్వనించిన కోడల మాటలకి బిక్కుముఖం వేశారు సుందరమ్మ. ఇదేంటి? దేనికి రాద్ధాంతం? ఎక్కడో ప్రారంభమై ఎటుపోతోందో అర్థం కాలేదామెకి. బాబీ మీదపడి రక్కడం మొదలుపెట్టాడు. ఐ హేట్ యు, గో అవే అంటూ చేతి మీద పళ్ళు దిగబడేలా కరిచాడు. అబ్బా అన్నారు బాగా నొప్పెట్టి. ఇదేంట్రా బాబీ అన్నారు ఏం జరిగింది నమ్మలేనట్టు. బాబీ స్టాప్ ఇట్ అంటూ అరిచింది రాణి. నో, ఐ విల్ త్రో హర్ అవుట్ ఆఫ్ ది విండో అంటూ చిట్టి చేతులతో నానమ్మని కిటికీకేసి తోయిసాగాడు. రాణి వాణ్ణి జబ్బపట్టి లాగి ఒక దెబ్బ వేసింది. గో గో సిట్ ఇన్ దట్ కార్నర్. మళ్ళీ పిలిచేదాకా కదిలామంటే చంపుతా అంటూ ఓ మూలకి లాక్కెళ్ళి కూర్చోబెట్టింది. ఇప్పుడు ఏమైందని? వాడు చిన్నపిల్లాడు. నువ్వేడిస్తే నేను కారణం అనుకున్నాడు. సర్ది చెప్పబోయారు. మీరు ఊరుకోండి. పెద్దాళ్ళ మధ్య పడి పిల్లలలాగా పాడయ్యేది కసిరింది రాణి. రేపు ఎవరైనా అడుగుతారు ఆ గాయం ఏంటా అని. వీడు కరిచాడంటే ఇక్కడ ఏమంటారో తెలుసా? సైకియాట్రిస్ట్కి తక్షణం చూపెట్టమంటారు వాణ్ణి. అదేదో మానసిక రోగంలాగా. అంత బాధలోనూ నవ్వొచ్చింది సుందరమ్మకి. నీ మాట మరీ విపరీతంగా ఉంది రాణి. చిన్నపిల్లల చేష్టలకింత రభస. వచ్చిరాని పళ్లతో భుజం మీద వాలి ఎముకలు కొరకరటే. వీడికి నా మాట అర్థం కాదు. దగ్గరికి తీసుకుందామంటే రాడు. పోనీ చిన్నవాణ్ణైనా. ఆమె మాట మధ్యలో ఆపేసి, వాడి మాట వదిలేండి అత్తయ్య. వాడి పెంపకమే వేరు. వాడిని బతికి బట్టకట్టనివ్వండి అంది తమ గది తలుపులు జారవేసి యువతలకొచ్చేస్తూ. ఫోను మోగడంతో అటు నడిచి ఇన్నాళ్ళైంది వచ్చి ఫోని అని ఏం నేర్చుకున్నారు అనేసి ఫోన్లో హలో అంది. అవతల వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబోలు. రాణి మాట తీరే మారిపోయింది. చాలా హుషారుగా మాట్లాడేస్తూ ఓసారి వెనక తిరిగి ఆ అత్తగారు ఎక్కడుందో చూసింది. ఎస్, షీ అండర్స్టాండ్స్ నథింగ్. సహాయమా పోడా, ఇద్దరు పిల్లలు, ఇండియన్ మెంటాలిటీ వదలని భరత. ఏం చెప్పమంటావు నా బాధ అంటూ ఇంగ్లీష్లో మాట్లాడేస్తోంది. అద్దాల కిటికీ తెర కాస్త తొలగించి కింద సాగిపోతున్న జీవన స్రవంతిని మౌనంగా చూడసాగారు సుందరమ్మ. ఆమె మనసు గుడ్లబల్లేరుదాకా పాకిపోయింది. నూకాలు తన ముఖం చూసి తన మనసు పసిగట్టే నూకాల మీదకు పోయింది. తన మనసు ఎప్పుడూ సంతోషంతో మాత్రమే నిండుండాలని తాపత్రయపడే గణపతి మీదకి పోయింది. అది అక్కడే సుళ్ళు తిరుగుతోంది. చల్లని నీడను వదిలి నిప్పులు చెరిగే ఎండలోకి కోరొచ్చి నిలబడినట్టు మనసు విలువలాడిపోతుంది. ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలో తెలియని అస్తవ్యస్తపు స్థితిలోకి మనసు జారిపోతున్నట్లుగా అనిపించసాగింది. కిటికీలోంచి కింద ప్రపంచం చాలా దూరంలో ఉండి తన చెయ్యి జారిపోతున్నట్టు ఊపిరి సలపడం లేదానికి. కిందకి పరుగు పెట్టి కాసేపు అలా జన ప్రవాహంతో పాటు నడిస్తే బాగుందని ప్రాణం తాతాలాడుతోంది. కాని తలుపులు తెరచి బయటికే చూడని ఈ కుటుంబాల మధ్య లోకం చూద్దామని తానెలా నడుస్తుంది? ఎన్నోసార్లు సాయంత్రం బాబీని కిందకి ఆడుకునేందుకు తీసుకెళ్లేటప్పుడు చూసింది. హలో అని పలకరింపో, గుర్తించినట్టు చిరునవ్వో మినహా ఎవరూ కలిసిమెలిసి మాట్లాడుకోవడం చూడనేలేదు. ఆడుకోవడం, ఆడించడం కూడా ఒక విధిలో జరిపించేసి టైం అయింది పద అని వాణ్ణి పైకి తీసుకొచ్చేస్తాడు రవి కూడా. పోనీలేరా, కాసేపు నేను ఉంటాగా అనన్నా వాడేం చెప్పినా నీకు అర్థమవదు. అదో గోల, ఎందుకమ్మా పద అంటూ ముభావంగా అనేస్తాడు. చుట్టూ వందలాది మనుషులు, పిల్లలు. అయితేనేం ఒంటరితనం. దీనిలోనే ఏదో బ్రహ్మాండమైన గౌరవం ఉందని అనుకుంటారు వీళ్ళు. చనువుగా పలకరిస్తే ప్రమాదమా? అర్థం కాలేదు సుందరమ్మకి. మనవడు తన మెడపట్టి ఉయ్యాలూగుతాడని, వాడిని తాను వీపున వేసుకుని ఉపమోట్లాడిస్తానని అత్యాసపడింది. వచ్చి ఇన్ని నెలలైనా వాడింకా నానమ్మ అనేనా అనలేదు.
ఇంకెన్నాళ్ళకైనా అంటాడా అన్న అనుమానాన్ని వాడు పటాపంచలు చేశాడు ఈరోజు. బాబీ అన్న మాటలో కల్లా అన్నదే బాగా అర్థమైంది ఆవిడికి. కిటికీలోంచి దృష్టిని మళ్లించింది. రాణి సోఫాలో చుట్టబెట్టుకుని పడుకుంది. బాబీ వాళ్ళమ్మ కూర్చోబెట్టిన చోటే నిద్ర కొరిగాడు. నిట్టూరుస్తూ తను పక్కవైపు నడిచింది సుందరమ్మ. అందరూ సరదాగా తిరిగిన రోజొస్తుందా అనిపించింది ఆమెకి. వాడు రాగానే గణపతి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని అడగాలి, నా తరపున ఓ ఉత్తరం రాయమనాలి అనుకుంటూ పడుకున్నారు సుందరమ్మ గారు. మనసులో గూడు కట్టుకున్న ఒంటరితనం కన్నీటిగా మారి కొనల నుంచి ధారాపాతంగా కారడం ఆమె గుర్తించనే లేదు. అలా ఎంతసేపు పడుకున్నారో, ఎప్పుడు నిద్ర కొరిగారో. రవి మాటలు వినబడి లేచి కూర్చున్నారు. హాల్లోంచి నెమ్మదిగా మాటలు వినిపిస్తున్నాయి. మాట్లాడకుండా ఊరుకుంటే చౌటుగా వింటున్నాను అనుకుంటారేమోనన్న బెంగ, భయం. ఎరా రవి, వచ్చేసావా అని పలకరింపుగా కేక వేశారు. మాటలాగాయి. ఇకింతే, మన ప్రైవసీకి గుడ్ బై తప్పదు. వెళ్ళండి, వెళ్ళి వినండి, లేకుంటే ఏమైనా అనుకుంటారు. కాస్త వ్యంగ్యం రాణి కంఠంలో ధ్వనించకపోలేదు. ఏం తినకుండా పడుకున్నావట, ఏమైందమ్మా? విసుగ్గా గదిలోకి వస్తూ అడిగాడు రవి. రాణి కూడా లేవలేదురా, నిద్రపోతోంది. నేను అలాగే పడుకుండిపోయాను అంతే. బాబీ తిన్నాడా? ఆత్రంగా అడిగారు. వాడెప్పుడో తిన్నాడు. లే, కాస్త తిని టీవీ చూడు, ఏదైనా అర్థమయ్యేది ఉంటే అంటూ బయటికి నడిచాడు. చదువుతున్న పిల్లలకి చదువుకొని తల్లిదండ్రుల వల్ల కష్టమే గాని సుఖం ఉండదు అని ఆ క్షణంలో గ్రహింపుకొచ్చింది ఆమెకి. ఏముంది, పులుసు, 2 రొట్టెలు. ఎవరో పంపిన ఇంత పులిహార తీసి కాస్త వెచ్చజేసి పెట్టాడు రవి. తను వాళ్ళు తినేవి తీసి పెట్టుకున్నాడు. రామ్మా అని కూర్చుని తినడం ప్రారంభించాడు. మీరు అస్తమానం గొడవలు పడకండమ్మా, మధ్య నాకు ఇబ్బంది అన్నాడు. నేనేం అనలేదురా. ఇంకా మాట పూర్తి కాకుండానే, రవి, అన్నావని కాదమ్మా, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. వాడు రాకపోతే పట్టించుకోకు. నువ్వు బలవంతం చేస్తే వాడిని నువ్వు అసహించుకోవడం ప్రారంభిస్తాడు కూడా కాస్త హెచ్చరికగా అన్నాడు. కొడుకు ముఖంలోకి అవ్వక్కై చూస్తుండిపోయింది సుందరమ్మ. నువ్వు మనవడు ఒళ్ళోకి రాలేదని బాధపడకమ్మా. ఇక్కడ పిల్లలు చాలా స్వతంత్రంగా ఉండాలని ఇష్టపడతారు. అది ఉద్యోగానికి వెళ్ళడం మొదలు పెడితే వాడే నీ దగ్గర సర్దుకుంటాడు. మనసెందుకు పాడు చేసుకుంటావు? కాస్త సౌమ్యంగా చెప్పాడు రవి. ఈరోజు మిసెస్ మూర్తి ఆఫీసుకి ఫోన్ చేశారు. రేపు వాషింగ్టన్ చూపెడతారట. నీతో చెప్పారటగా, చెప్పలేదేం అడిగాడు. ఏది చెప్పనిస్తేగా. ఆ రోజు దేవాలయం ఎంత బాగుందో చెప్పబోతే 100 సార్లు చూశాను. చెప్పకండి బాబు అంది రాణి. ఇక చెప్పి విసిగించడానికి నేనేం చిన్నపిల్లనట్రా. నేను వస్తానని చెప్పలేదులే చాలా నెమ్మదిగా అన్నారు సుందరమ్మ గారు. నిజమే, బంగారు భవంతి గురించి, వెంకటేశ ఆలయం గురించి, దారి పొడుగునా చూసిన అందాల గురించి, మిసెస్ మూర్తి స్నేహభావం గురించి వినేవాళ్ళుంటే ఎంతో చెప్పుండేది. ఎంత ఆత్మీయురాలామే. కానీ ఆమె బాగా తెలిసిన వ్యక్తి. ఏం చెప్పను, ఏం వింటారు? మళ్ళీ కోడలు అదే మాటనే ప్రమాదం ఉందని గ్రహించలేని మూర్ఖురాలు కాదు. వాషింగ్టన్లో అత్తయ్యగారు చూసేదే ఉంటుంది, రోడ్లు, భవనాలు తప్ప. గుడికన్నారు, బాగుంది. ఈసారి ఎవరితోనైనా నయ్యగార పంపిద్దాం, ఇప్పుడెందుకు అంటూ రాణి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. డియర్, నాకు గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ఇవ్వు చాలు అంది భర్త ముఖంలోకి గోముగా చూస్తూ. రవికుమార్ లేచి ఒక పెద్ద గ్లాసులో రసం పోసి భార్య ముందు పెట్టాడు. మిసెస్ మూర్తి ఊరుకోర్రాణి, అమ్మని వెళ్ళిరాని, కాస్త కాలక్షేపం కదా. నేనెలాగూ ఇప్పుడే తీసుకువెళ్ళి తిప్పి తీసుకురాలేను. అమ్మా, రేపు ఉదయం బయలుదేరి మళ్ళీ రాత్రికి వచ్చేస్తారట. నిన్ను సిద్ధంగా ఉండమన్నారు. ఏమంటావ్? ఎందుకురా మొహమాటం? రాణి చెప్పినట్టు అక్కడ దేవుడు, గుళ్ళు, గోపురాలైతే ఏమో, పెద్దదాన్ని. నాకు ఇవన్నీ ఎందుకు? నేను ఫోన్ చేసి మిసెస్ మూర్తికి చెప్తాలేండి, ఆవిడ గారికి అన్నీ సరదాలే అంటూ రాణి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. బాగుండదేమో రాణి, వాళ్ళ కోడలు తల్లిని తీసుకువెళుతున్నారు చూపించడానికి. రవి భార్యతో అంటూనే ఆమె వెనకనే వెళ్ళాడు. సుందరమ్మ గారు అడకత్తెరలో పోకచెక్కలా అలాగే ఉండిపోయారు. ఫోన్లో రాణి మాట్లాడుతోంది. ఆమె ఏమంటున్నారో రాణి ముఖం చూస్తే తెలియడం లేదు. నూనో, అలాని కాదు, ఇక మీ ఇష్టం, ఇదిగో రవితో మాట్లాడండి అంటూ ఫోన్ అతనికి అందించింది రాణి. ముఖంలో కాస్త విసుగు కనిపిస్తోంది. అది కాదండి, అమ్మ ఎక్కువ నడవలేదని. మీరలా ఏం చెప్పను అన్నాడు రవి. మళ్ళీ కాసేపు విని నవ్వి, మాటల్లో మిమ్మల్ని ఎప్పుడు గెలిచాం కనుక ఓకే. రేపు మీరు కింద బెల కొట్టండి, అమ్మని కిందకి తీసుకొచ్చి అప్పగిస్తాను. సరి, మూర్తి గారిని అడిగానని చెప్పండి అన్నాడు. అవతల ఆవిడ మాటకి గట్టిగా నవ్వి, భలేవారే, ఎంతో చెప్తే అమ్మేస్తారా అంటూ ఫోన్ పెట్టేశాడు. సరేనమ్మా, ఆవిడ పట్టు వదలని విక్రమార్కుడు. రేపు నువ్వు తిరక్క తప్పదు, చూసిరా. నడవలేని చోట కారులో కూర్చుందు గాని. వాషింగ్టన్ మన ఢిల్లీ లాంటిదే, బాగుంటుందిలే అన్నాడు. ఏదో ఆవిడ చాదస్తం అన్నారు ఏమనాలో తెలియక. చాదస్తం కాదు, దబాయిస్తారు మీ అబ్బాయిని రాణి బదులు చెప్పింది. అంతమంది కొడుకుల మధ్య మనిషి కదా, చనువుతో అలా అంటుందేమో. కాదమ్మా, ఒక్కో కొడుకునని వేళకోళం. తల్లి కొంగు పట్టుకుని తిరుగుతావా, ఆవిని ఊపిరి తీసుకొనివ్వవా అంటూ ఆట పట్టిస్తారు ఇప్పుడు నవ్వాడు రవి టీవీ దగ్గర సోఫాలో కూలబడుతూ.
కొడుకు దగ్గర కింద కార్పెట్ మీద కూర్చుని, రవి, గణపతి దగ్గర నుంచి ఉత్తరం ముక్కైనా రాలేదేంరా? ఎలా ఉన్నాడో ఏంటో? ఓసారి మాట్లాడగలిగితే బావుండురా. పుట్నే ప్రాణం పీకుతోంది. సగం స్వాగతంగా అన్నారు సుందరమ్మ గారు. గబగబా వచ్చి భరత పక్కన సోఫాలో కూలబడింది రాణి. ఏంటత్తయ్యా అంటూ. గణపతి గురించి. ఆయనకేమత్తయ్యా, నిక్షేపంలో ఉండుంటారు. ఏం రవి? నవ్వుతూ అడిగింది. అవునమ్మా, మామయ్యకేం పిలిస్తే పలికే బలగవంతా ఉంది. బాధ్యత లేదు, చేతిలో కావలసినంత డబ్బు అన్నాడు. వాడి చేతిలో ఎంతున్నా వాడు వాడుకునేది వాడి స్వంత డబ్బేరా. అనా పైసలతో లెక్కలు రాస్తాడు, బ్యాంకులో వేస్తాడు. చాలా గర్వంగా చెప్పారు సుందరమ్మ. ఎందుకమ్మా డబ్బు? దానికి విలువే ఉంది ఇక్కడ. చిల్లి కాని చేయదా రావడంతా తెలుసా? హాయిగా అమ్మి పారేసి నువ్వు వచ్చేసి ఉండొచ్చు. మామయ్యకి బరువు ఉండేది కాదు. నువ్విలా ఏమైందో ఏమైందని బెంగపడనక్కర్లేకపోయేది. చాలా తేలిగ్గా అంటున్న కొడుకు ముఖంలోని భావాల్ని అంచనా వేయలేకపోయిందామె. అదంత సులువు కాదురా. రేపు పెద్దయ్యాక నీ కొడుకు దేశం రాడా? నవ్వుతూనే అన్నారు. అమ్మా, ఎంత జోకు వేసో ఉన్నట్టుండి కాస్త పెరిగిన పిల్లలే ఇండియా వస్తావంటే నోనో అని హడలిపోయి అంత దూరం పొరుగెడుతున్నారు. ఇక ఇప్పటిదాకా చూడలేదు. అక్కడ నువ్వు ఉండనప్పుడు నేనే రానక్కర్లేంది వీడొస్తాడా? గట్టిగా నవ్వేస్తూ అన్నాడు రవి. బాబీ ఎప్పుడు లేచాడో వచ్చి వాళ్ళ నాన్న ఒళ్ళోకి ఎక్కి కూర్చున్నాడు. వాట్ అంటూ. బాబీ, విల్ యూ గో విత్ నానమ్మ టు ఇండియా? నవ్వుతూనే కొడుకు గ్రాఫ్ సవరిస్తూ అడిగాడు రవి. వాట్ ఈజ్ ఇండియా? అడిగాడు వాడు. చూసావా అమ్మా, ఏమన్నాడో తెలిసిందా? ఇండియా అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు చెప్పాలరా నీ దేశం గురించి. ఏం చెప్పను? పుట్టి పెరిగి చదువు సంధ్యలు అక్కడ సాగించిన నేనే పొట్టమని 10 రోజులు ఉండలేకపోయానే. ఆ దేశం గురించి ఏం చెప్పను వాడికి ఏం అర్థమవుతుంది? ఎదురు ప్రశ్న వేశాడు. చెప్పాలి. నీ వేళ్ళు అక్కడివి, నీ రక్తం అక్కడిది, నీ కండ నీ దండ ఆ మట్టిలో పెరిగినవే. నీకెవరు లేరక్కడ. మీ నాన్న, మీ అమ్మ, నీ ఆస్తి అంతా అక్కడిదే కదరా. ఎలా మర్చిపోగలవు? రాణిని అడుగు, పుట్టింటికి వెళ్ళొస్తావా అని. తక్షణం ఆమె అవునంటుంది. ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. నేనిక్కడికి చుట్టపు చూపుగా రావడానికి ఎంత చేర్చాను. అలాంటిది అత్తయ్య, నే వెళ్లే బదులు మా వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి ఇక్కడికి రప్పిస్తే మీలా దేశం చూస్తారు. నీ వెళ్ళొస్తే ఏముంది అంది. చూసావా చూసావా అమ్మా, చిత్తుగా ఓడిపోయావు కోడల దగ్గర అని గట్టిగా నవ్వేశాడు రవి. చేతిలో రిమోట్ మీటలు అస్తవ్యస్తంగా నొక్కుతున్నాడు బాబీ. బొమ్మలు తెగ మారిపోతున్నాయి. బాబీ, స్టాప్ ఇట్ అరిచింది రాణి. వై అడిగాడు వాడు. బికాస్ ఐ వాంట్ టు సీ అంది కోపంగా రాణి. ఏం చూడాలి, ఎందుకు చూడాలి అంటూనే వాడు నన్ను నొక్కుతున్నాడు. తీసుకురవి ఉట్టి వెధవా అంది. రవి వాడి చేతిలోంచి రిమోట్ తీసుకున్నాడు. ఏవో పాటలొస్తున్నాయి. ఆగి మొగుడు పెళ్ళం చూడడం మొదలుపెట్టారు. చూస్తుండగానే కిటికీలోంచి వెలుగు తగ్గిపోతుంది. క్షణాల మీద చీకటి తెర అంతటా వాలిపోయింది. రాణి, అమ్మని 6 గంటల్లోగా లేపాయి. మరిచిపోకుండా ఓ $25 ఇవ్వు. అక్కడక్కడ టికెట్లు ఉండొచ్చు, బాగుండదు భార్యకి చెప్పాడు. నువ్వు తొందరగా పడుకోమ్మా, మామి గురించి బెంగపడక రాస్తాలే అన్నాడు తల్లికేసి తిరిగి. నేను చెప్పింది రాయిరా, పోనీ కార్డివ్వు, నేనే ఎలాగో రాస్తాను అన్నారు సుందరమ్మ. నువ్వు రాస్తే పోస్ట్ వాళ్ళు చదివినట్టే రాస్తాలే. ఫోన్ అంటే మరీ ఖర్చు ఎక్కువ, నీకు తెలియదేముంది అని ఊరుకున్నాడు రవి. ఇక మాట్లాడి లేచారు. తను చోటున తలవాల్చాలని సుందరమ్మ. మోరిసెట్ అక్కర్లేదు అత్తయ్య, ఎంత రాత్రికైనా తిరిగి వచ్చేస్తారు అని అత్తగారికి సూచనిచ్చింది రాణి. ఓ నాప్కిను కావలిస్తే మీకు మంచినీళ్లు పట్టుకెళ్ళండి. వాళ్ళు కోకో కోలాలు తాగుతారు, మీకు ఇష్టం ఉండకపోవచ్చు చెప్పింది. ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. అసలు నాకు బయలుదేరాలని లేదే. నా మనసంతా గణపతి మీద ఉంది. నూతులోంచి వస్తున్నట్టుంది సుందరమ్మ మాట. ఎవరైనా మీ మాట వింటే పొరపాటుగా అర్థం చేసుకుంటారు. మీ తరపున ఉత్తరాలు కూడా నేను మీ అబ్బాయి రాయడం లేదని. మీరు వెళ్ళండి. ఎల్లుండి మీ ఊరి పోస్ట్ మాస్టర్ ద్వారానైనా మీ ఊరి విశేషాలు విందురు గాని. రవిని కాల్ బుక్ చేయమంటాను. మీరు ఇలా చీటికి మాటికి మనసు పాడు చేసుకుంటుంటే ఇక్కడ ఉండడం ఇబ్బందే. స్వంత వాళ్ళ దగ్గరే మీకు ఇలా ఉంటే ఎలా? కాస్త నిష్ఠూరంగా అంది రాణి. అలా అని కాదమ్మా రాణి. వాడ అంత గట్టిగా తన మనసులోని మాట చెప్పే రకం కాదు. నేను బావగారు ఏం కోరితే అది చేయడమే వాడికి తెలిసిన సంగతి. వచ్చి 4 మాసాలు అయిపోయింది. 5వది కూడా గడిచిపోతుంది. ఒక్క ఉత్తరం ముక్క రాయలేదంటే నమ్మశక్యం కాకుండా ఉంది అంతే అన్నారు ఉబ్బుకొస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ. అదిగో కింద బెల్చప్పుడు. కాస్త కాఫీ తాగుతారా అంటుండగానే నడుమ్మ, వాళ్ళు కింద వేచి ఉండడం బాగుండదు. రాణి, అమ్మకి డబ్బిచ్చావా అంటూ తన వాలెట్ తీసి 2 $10 నోట్లు తల్లి చేతిలో ఉంచాడు. టికెట్లకి ఇస్తుండు అని. చిన్న సంచిలో మంచినీళ్లు ఓ చిన్న తువ్వాలు పడేసి అందించింది రాణి. అత్తయ్య, మనుషుల తత్వాల గురించి నేను చెప్పనక్కర్లేదు. ప్రతి ఇంటా ఉంటాయి. అయినా ఆరాలు తీయాలని చూస్తారు.
మీరిట్టే ఇంటి గుట్టు విప్పకండి అంది నవ్వుతూనే. ఆ మాటకి ఉలికి పడింది సుందరమ్మ. నేను మీ గురించి చెప్తాననా అంది అప్రయత్నంగానే. ఏం లేదులేమ్మా, అదేదో చెప్పాలని ఏదో అంది, పద పద అంటూ హడావిడిగా ముందుకు సాగాడు. లిఫ్ట్లో కిందకి దింపాడు తల్లిని. ఎదురుపక్క నిలబడిన కారు దగ్గరికి నడిపిస్తూ అమ్మగారు అన్నాడు మిసెస్ మూర్తి కనబడక. ఇక్కడే ఉన్నానయ్యా, అమ్మగారు వస్తున్నారని నేను బయలుదేరా, సరదాగా ఉంటుందని. రవి మీ అమ్మని ఎప్పుడెక్కడికి తీసుకురావాల్సింది అన్నారు తలుపు తెరుస్తూ. కాస్త తల నెరిసిన ఇంకో ఆవిడ ముందు సీట్లో కూర్చుంది. మా బియ్యపురాలు, వీణ్ణి చూడలేదు కొడుకు అన్నారు. చిరునవ్వులే పరిచయాలు. నువ్వు వెళ్ళి రవి, మీ అమ్మగారిని భద్రంగా తీసుకొచ్చి దింపుతాం. రాత్రి మరీ లేట్ అయితే ఈ ఏరియాకి రావాలంటే భయం గట్టిగా నవ్వారు మిసెస్ మూర్తి. కారు కదిలేదాకా నిలబడి రోడ్డు దాటాడు. పైకొస్తూనే రాణి, అమ్మకి నువ్వు అలా చెప్పు ఉండకూడదు అన్నాడు వేసుకున్న షర్టు విప్పేస్తూ. ఏం చెప్పాను, ముందు జాగ్రత్త చెప్పడం తప్ప కాస్త కోపంగా ఎదురు ప్రశ్న వేసింది రాణి. అమ్మలో చాలా మితభాషి, ఎక్కువ ఎవరితో వాగదు. అందులో మరీ ఇంత తక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఏం చెప్తుంది, ఏముంది చెప్పడానికి? విసుగ్గా అడిగాడు. ఏం లేదా, ఏమీ ఉండదా? బయలుదేరడానికి ఒక క్షణం ముందు కూడా ఆ మిస్టర్ గణపతి గురించి బెంగగా ఉందని వాపోయారు తెలుసా? ఇలాంటి విషయాల్ని చాలా నేర్పుగా పెళ్ళాలకు చెప్పడం మీ మగాళ్ళకి చాలా సులభం రవి. నువ్వు చెప్పు ఉండాల్సింది. 2 ఉత్తరాలు వచ్చాయని ఎందుకు చెప్పలేదు? పోనీ ఓ ఉత్తరం ముక్కకి సమాధానం రాసావా? లేదే? తమ్ముడి దగ్గర నుండి ఏ వార్త రాకపోవడం ఆవిడ మనసుకి కష్టంగా ఉందనేనా ఆలోచించావా? లేదు. ఈ మనసులో పేరుకున్న బెంగ ఎవరి దగ్గరైనా చెప్పుకోవాలి కదా? కాస్త కసిగా అంది రాణి. మంచం మీద నడుం వాలుస్తూ భార్య ముఖం కేసి క్షణం పాటు తీక్షణంగా చూశాడు రవి. కోపంతో బిగుసుకున్న దవడ, కోపంగా ఊపిరి పీలుస్తుండడంతో ఎగిసిన నాసికాపుటాలు తప్ప ఇంకేం మార్పు కనపడలేదు ఆమెలో. 2 పిల్లల తల్లిలాగానే లేదు. భర్త చూపులు తగిలినట్టు కాస్త ఓరగా రవికేసి చూసింది రాణి. తనకేసే కన్నార్పకుండా చూస్తున్న అతని ఆలోచన ఆమెపై లేదని గ్రహించింది. ఏంటి అంత ఆలోచన, నేనన్నదానికే అడిగింది. భార్య మీద నుంచి తల్లి మీదకి, అటు నుంచి మారిన పరిస్థితుల మీదకి సాగిపోయాయి అతని మనసు. దారం తెగిన గాలిపటంలా పల్టీలు కొడుతూ నేల మీదకొచ్చింది. ఏం లేదు, అమ్మొచ్చాక నువ్వు చాలా మారిపోయావు రాణి. చీటికి మాటికి కోపం విసుగు ఎక్కువైపోయాయి. అమ్మని తీసుకొచ్చి పొరపాటు చేశాననిపిస్తోంది. చాలా నెమ్మదిగా సగం స్వాగతంగా అంటున్న రవి దగ్గరికి నడిచొచ్చి మంచం వంచిన కూర్చుని, అంతా మొదటికి తేకు ప్లీజ్, అన్నీ అవే సర్దుకుంటాయి. రోజంతా 2 పిల్లలతోటి భాషరాని అత్తయ్యతోటి గడపడం ఎంత ఒత్తిడో నీకు చెప్పిన అర్థం కాదు. బాబీని ఆవిడ బాబు అనే పిలుస్తారు. ఐ హేట్ హెర్, ఐ విల్ త్రో హెర్ అవుట్ ఫ్రమ్ ద విండో అంటూ పిచ్చి కోపం తరుస్తాడు వాడు. ఏమంటున్నాడే అని అడుగుతారు ఆవిడ. ఏం చెప్పను? వాడికి నానమ్మ అనడం నేర్పించమంటారు, నేర్పిస్తాను. కానీ అందరూ నవ్వరు. ఇంట్లో అలా పిలిచి వీధిలో నలుగురి మధ్య గ్రాండ్ మా అనమని వాడికి చెప్పిన అర్థమవుతుందే? నువ్వే చెప్పు. ఓ పక్క చిన్నవాడినే చూడనా? వీళ్ల వాదనలే సర్ది చెప్పనా? కళ్ళు మూసుకుని పడుకోనా? నేను ఉద్యోగంలో చేరేలోగా బాబీని మచ్చిక చేసుకోమని ఎంతో చెప్తున్నాను. వాడిని ఇప్పుడు రెచ్చగొడతారావిడ. కోపంగా అంటున్న రాణితో నమ్మలేనట్టు రెచ్చగొడుతుందా అడిగాడు. అవును, నానమ్మ అంటేనే పొలుపుతా అంటారు. ఇక వాడి సంగతి తెలుసుగా. 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. దానికి ఆవిడ నవ్వుతారు. ఐ హేట్ యూ, గో ఏవేకొస్తాడు మళ్ళీ. రవి, నా పరిస్థితి నెవర్ బ్రేక్ డౌన్కి వచ్చేసింది. ఏది ఏమైనా నేను ఈ నెలాఖరికి ఉద్యోగంలో చేరి తీరతాను. మీ అమ్మగారు వీళ్ళు అదే సర్దుకుంటారు. కాలయాపన వల్ల ఎంతో నష్టం. ఖర్చులు పెరిగిన ఇప్పుడు రాబడి కోసం చూడకపోతే తర్వాత బాధపడేది మనమే. ఏదో ఫలసాయం అక్కడ వృధా అయిపోతుంది, మనం అనుభవించకుండా అని బాధపడిపోతారు ఆవిడ. దాని విలువ తెలియక. పిల్లవాడి ఏడుపు వినిపించి లేచి వెళ్ళిపోయింది రాణి. చాలాసేపు అలాగే పడుకుని ఆలోచనలో మునిగిపోయాడు రవి. బాబీ వచ్చి పడేసరికి ఉలికి పడ్డాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ. హూ అన్నాడు వాడు. నిద్ర అలసట తీర్చేది చిన్నపిల్లలకే గాని పెద్దవాళ్ళకి కాదని వాడి ముఖం చూస్తే తెలుస్తుంది. మంచున తడిసిన నందివర్ధంలా ఉంది ముఖం. హూ వాట్? నవ్వుతూ అడిగాడు తిరిగి బాబీని. డూయింగ్ వాట్ డాడీ? కుతూహలంగా అడిగాడు బాబీ. నథింగ్ సన్నీ, గ్రాండ్మా పిక్నిక్ వెళ్ళింది కదా అని అన్నాడు. ఐ హేట్ హెర్ అన్నాడు బాబీ. వై? షీఈ్ మై మదర్ అన్నాడు రవి. ఐ డోంట్ వాంట్ యూ టు హ్యావ్ ఎ మదర్, ఖచ్చితంగా చెప్పేశాడు బాబీ. షీ విల్ బి యువర్ బేబీ సిస్టర్ అన్నాడు దృఢంగా రవి కొడుకు ముఖం గమనిస్తూ. ఒక క్షణం పాటు ఆలోచించి ఐ డోంట్ వాంట్ ది ఓల్డ్ హగ్ డాడ్ అన్నాడు చాలా గంభీరంగా. మామూలు పరిస్థితుల్లో అయితే వాడి వాగుడికి విరగబడి నవ్వేవాడే. కానీ ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక షటప్ ఫూల్, అలా అనకూడదు అన్నాడు. ఎందుకు అనకూడదు అంటూ సంజేష్ కోసం వాడు తల్లి దగ్గరికి పోతూ పోతూ
ఓ 5 ఏళ్ల పొండు ముసల్లాగా. ఐ వాంట్ నో బడి, నాట్ ఈవెన్ స్టూపిడ్ లుకింగ్ బ్రదర్, త్రో హిమ్ అవే అనుకుంటూ మరీ నడిచాడు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఎలాగా అనుకుంటూ కళ్ళకి అడ్డంగా చేయి పడేసుకుని కళ్ళు మూసుకున్నాడు రవి.